హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బనానా చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఇంట్లోనే హెల్తీగా చేసి చూపిస్తా, చూడండి. క్రిస్పీగా చాలా మంచిగా అవుతాయండి. ఇంట్లో చేయండి, మీరు కూడా ట్రై చేయండి. 2 బనానా తీసుకోవాలి, గ్రీన్ కలర్ తీసుకొని పైన నుంచి పొట్టు తీయాలి. నేను ఎట్లా తీస్తున్నానో అట్లా తీయండి మీరు కూడా ఫ్రెండ్స్. రెండు బనానా ఇట్లానే పొట్టు తీయాలి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తుండ్రు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరండి. ఇట్లానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. రెండు బనానా ఇట్లానే పొట్టు తీయాలి ఫ్రెండ్స్. బయట స్వీట్ షాప్లో ఎట్లా దొరుకుతాయో అట్లానే అవుతాయి ఫ్రెండ్స్. ఇట్లా చేసి చూడండి, మీరు కూడా సేమ్ వస్తాయి ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒక చిన్న కటారీలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూన్ పసుపు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక పక్క పెట్టేసేయండి. ఒకటొకటి ఇట్లా సన్నగా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా సన్నగా కట్ చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి బనానా చిప్స్ ఫ్రెండ్స్. ఎంత వీలైతుందో అంత సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండు బనానా ఇట్లా కట్ చేసుకోండి సన్నగా.
కట్ చేసిన బనానా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒక గిన్నెలో వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అవన్నీ బనానా వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా వేసుకుంటే నల్లగా పడవు. మంచిగా కడుక్కోండి. నీళ్ళ నుంచి తీయాలి ఫ్రెండ్స్. ఒక జార్లో తీసుకోండి, పక్క పెట్టుకోండి. బనానా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో ఒకటొకటి బనానా వేయాలి ఫ్రెండ్స్. విడివిడిగా వేయండి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బనానా చిప్స్ ఒకటొకటి వేయాలి ఫ్రెండ్స్. పసుపు నీళ్ళు అప్పుడు పక్క పెట్టుకున్నాం కదా, 2 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ బనానా చిప్స్ మీద. వేసుకున్నాక క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. విడివిడిగా చేసుకోండి. ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్. పక్కగా ఒక ప్లేట్లో తీసుకోండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ అయ్యాయి ఫ్రెండ్స్. మొత్తం ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్.
అట్లనే ఒకటొకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ మిగిలినవి. విడివిడిగా వేసుకోండి నూనెలో. మా వీడియో చూస్తుంటారు కానీ ఒక్కరు కూడా లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్. ఒకటొకటి విడివిడిగా వేసుకోండి నూనెలో. అవి కూడా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మళ్ళీ పసుపు నీళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయినాయో లేవో చెక్ చేసుకోండి. తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇవి కూడా పక్కకు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా కారం వేయాలి ఫ్రెండ్స్. కారము, చాట్ మసాలా వేసుకోవాలి సాల్ట్ వేసినాక. తర్వాత కొద్దిగా కారం వేసి ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బనానా చిప్స్ రెడీ అయినాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొద్దిగా కారం వేయాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బనానా చిప్స్ రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇట్లా చేసి పెట్టండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. గ్రీన్ బనానా చిప్స్ రెడీ అయినాయి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా అవుతాయి ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు పిల్లలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.